వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. నిజాయితీ తెచ్చిన గెలుపు. ప్రాచీన కాలంలో లక్ష్య అనే నగరంలో ఒక రాజు ఉండేవాడు. అతనికి పిల్లలు లేకపోవడంతో తన తరువాత రాజ్యాన్ని పరిపాలించడానికి నిజాయితీతో కూడిన విశ్వసనీయమైన వారసుడిని ఎంపిక చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఎవరు నిజాయితీ గలవారో ఎలా తెలుసుకోవాలో తెలియక ఒక తెలివైన పరీక్ష పెట్టాలని అనుకున్నాడు. రాజు రాజ్యంలో ఉన్న యువకులను తన భవనానికి ఆహ్వానించాడు. అందరికీ ఒక్కొక్క మొక్క తాలూకు విత్తనాలను ఇచ్చి, ఈ విత్తనాలను నాటి అందమైన పూల మొక్కలను పెంచండి. 12 వారాల తర్వాత ఎవరి మొక్కలైతే అత్యంత అందంగా ఉంటాయో వారిలో ఒకరిని నా వారసుడిగా ఎంపిక చేస్తాను అని ప్రకటించాడు. అందరూ ఎంతో ఉత్సాహంగా విత్తనాలను గమ్యస్థానాలకు తీసుకెళ్లారు. తగిన మట్టి, మంచి నీరు, సరైన శ్రద్ధతో మొక్కలను పెంచేందుకు ప్రయత్నించారు. 12 వారాల తర్వాత రాజు యువకులను మళ్లీ కోటకు పిలిచాడు. నిర్దేశించిన రోజున యువకులంతా ఎంతో అందమైన, రంగురంగుల పూల మొక్కలతో రాజు సమక్షానికి వచ్చారు. ప్రతి ఒక్కరూ తమ మొక్కలు ఎంతో బాగున్నాయనే ఆశతో ఉన్నారు. అయితే ఒక యువకుడు మాత్రం ఖాళీ చేతులతో తలదించుకుని నిలబడ్డాడు. రాజు ఆశ్చర్యంగా, నీ మొక్క ఎక్కడా అని ఆ యువకుడిని అడిగాడు. ఆ యువకుడు దుఃఖంగా, కాని నిస్సందేహంగా చెప్పాడు, మహారాజా, నేను చాలా కష్టపడ్డాను. మంచి మట్టిలో వేసి సమయానికి నీరు పోశాను. కాని ఎంత ప్రయత్నించినా విత్తనం మొలకెత్తలేదు. కాబట్టి నేను ఖాళీ చేతులతో వచ్చాను అని జవాబిచ్చాడు. ఈ మాటలు విన్న రాజు హర్షంతో చిరునవ్వు చిందించాడు. అతన్ని దగ్గరికి పిలిచి మిగతా యువకులను చూసి ఇలా అన్నాడు, నిజాయితీ ఎప్పుడూ విజయం సాధిస్తుంది. నేను మీ అందరికీ నకిలీ విత్తనాలను ఇచ్చాను. అవి వేయించిన విత్తనాలు, కాబట్టి అవి మొలకెత్తలేవు. కాని మీరు అందరూ మొక్కలతో వచ్చారు. అంటే మీలో చాలా మంది వేరే విత్తనాలను నాటి నన్ను మోసం చేశారు. కాని ఈ యువకుడు మాత్రం అలా చేయలేదు. విత్తనాలు మొలకెత్తలేదని ఒప్పుకుని నిజాయితీతో నిజాన్ని చెప్పాడు. రాజు ఆనందంగా ఆ యువకుడిని చూస్తూ, ఈ యువకుడే నా నిజమైన వారసుడు. నన్ను మోసం చేయని వ్యక్తి నా తర్వాత రాజ్యాన్ని న్యాయంగా పరిపాలించగలడు అని ప్రకటించాడు. తన నిజాయితీ కారణంగా రాజుగా ఎంపిక చేయబడిన యువకుడు ఎంతో ఆనందపడ్డాడు. రాజు అతనికి ఆశీస్సులు అందజేశాడు. నీతి: ఈ కథ మనకు నిజాయితీ మించిన గుణం మరొకటి లేదని బోధిస్తుంది. కుతంత్రం, దొంగదెబ్బలు తాత్కాలిక విజయం కలిగించవచ్చు, కానీ సత్యం చివరకు గెలుస్తుంది. నిజాయితీతో ఉండేవారికే నిజమైన విజయం దక్కుతుంది. సత్యమే శివం, సత్యమే విజయం. Thank you so much for watching. Please like, share and subscribe.